హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ బ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్నాక్ కమ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాను. అదే గుంట పొంగనాలు. ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. దానికోసం చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్ కావాలి. అండ్ ముఖ్యంగా గుంట పొంగనాల ప్యాన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది లేకపోతే గుంట పొంగనాలు అయితే చేయలేము. సో, గుంట పొంగనాల ప్యాన్ నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. అన్ని గుంటల్లో కనుక ఆయిల్ వేసేసుకుంటున్నాను. అండ్ దీనికి చాలా మినిమమ్ ఆయిల్ పడుతుంది. పెద్ద ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. సో, నేను ఇలా ప్లెయిన్ దోస పిండి మాత్రమే వేస్తున్నాను. ఇందులో మీకు కావాలనుకుంటే కొద్దిగా అల్లం తురుము, పచ్చిమిరపకాయ తురుము, క్యారెట్ తురుము, కొద్దిగా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది నేను మా పాప బ్రేక్‌ఫాస్ట్ కోసం చేస్తున్నాను. తనకైతే ఇలా ప్లెయిన్‌గానే ఇష్టం. దాంట్లో కొద్దిగా పొడి కానీ, ఏదైనా చట్నీ కానీ వేస్తే తను ఇష్టంగా తింటుంది. సో, తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ప్లెయిన్‌గానే చేస్తున్నాను. సో, గుంట పొంగనాల్ని ఒక 5-7 మినిట్స్ అలా మనము మూత పెట్టేసుకొని ఉంటే కనుక ఒకవైపు ఇలా కాలిపోతాయి. రెండో వైపు అయితే తిప్పేసుకొని మనం మూత అయితే పెట్టకూడదు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఒకవైపు నుంచి జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత అవి కూడా ఈవెన్‌గా కాలిపోతాయి. ఈవెన్‌గా అయిపోతే ఇదైతే చాలా తొందరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్. మీ దగ్గర ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే దోస పిండి. ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దోస పిండితో అయితే కొంచెం ఫ్లఫీగా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా వస్తున్నాయో ఇవి. సో, ఇగో చూసారు కదా, రెండో వైపు నేను తిప్పి మీకు చూపిస్తున్నాను. అలా అంచులు కనుక రెడ్‌గా వచ్చి మధ్యలో కనుక పిండిగా లేకపోతే గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.